ఏపీ రాజధాని అమరావతిలో కీలక ఘట్టాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పక్క వెంకటపాలెం శ్రీవారి ఆలయ 2వ ప్రాకారానికి శంకుస్థాపన జరిగితే మరోపక్క 15 జాతీయ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబుతో అమరావతి రైతుల కీలక సమావేశం జరిగింది. ఇటీవల అమరావతి అన్నదాతలు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదని అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి భేటీలో ఎలాంటి విషయాలపై చర్చ జరిగింది? అందులో రైతుల సమస్యలు నివృత్తయ్యాయా? రెండో దశ భూసేకరణపై ముఖ్యమంత్రి రైతులను ఒప్పించారా? అమరావతి రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి హామీలు ఇచ్చారు? దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలి అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలోని వరుసగా కీలక కార్యక్రమాలు జరగడం జరిగింది. ఒకటి, వెంకటపాలెం దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 2వ ప్రాకార అభివృద్ధి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తే మరోపక్క అమరావతిలోని 15 బ్యాంకులకు సంబంధించి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. మరోపక్క రైతుల సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. సీఎం చంద్రబాబుతో రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని పలు కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. మనతో పాటు అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు ఉన్నారు. వీళ్లే ముఖ్యమంత్రికి సంబంధించిన సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో ఎలాంటి చర్చలు జరిపారు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సీఎం చంద్రబాబుతో మీటింగ్, ఎందుకంటే ఇటీవల కొంతమంది అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారితో సమావేశంపై మీరు సంతృప్తి చెందారా? ఎలాంటి అంశాలపై చర్చించారు? నిన్న చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి సీఎం గారితో మీటింగు. అయితే రైతుల్లో ఉన్న అసంతృప్తి, అది వాస్తవంగా చెప్పాలంటే అసంతృప్తి కాదు, ఒక విధమైన లోనున్న భావోద్వేగంతో వాళ్ళు ఇంతకుముందు కొంచెం ప్రెస్లోనూ మీడియాలో బయటపడటం జరిగింది. అవి కొంచెం సీఎం గారు రాత్రి వాటన్నిటిని గురించి చాలా క్లియర్గా అన్నీ ఒక్కొక్క పాయింట్ వైజ్గా క్లియర్ చేశారు. మెయిన్ ఇక్కడ లేఅవుట్ల డెవలప్మెంటు, ఇక్కడ ఉపాధి కల్పన, ఇటువంటి విషయాలు చాలా కూలంకషంగా చర్చించారు. మేము అంతకుముందు పెమ్మసాని గారికి, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి, వీళ్ళకి సబ్మిట్ చేసిన విషయాలన్నీ వాళ్ళు సీఎం గారితో చర్చించి వారికి బ్రీఫింగ్ చేయటం వలన మాకు చాలా క్లియర్గా వారు అన్ని హామీలు ఇచ్చారు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే 2వ విడత భూ సమీకరణకు సంబంధించి కూడా చర్చించిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? భూ సమీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని మొదటి నుంచి చెప్తున్నారు. మాలో చాలామంది దాన్ని ఆమోదిస్తున్నారు, సంతోషిస్తున్నారు కూడాను. ఎందుకంటే భూమి ఎక్కువ ఉండి పెద్ద సిటీ అయితే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందని ప్రతి వాళ్ళకి అవగాహన ఉంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ సరిగ్గా లేదు. ఎందుకంటే మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టాఫ్ కానీ అధికారులు కానీ అంత కొత్త వాళ్ళు రావటం మూలన కొంచెం ఇక్కడ అవగాహన లేక కొంచెం అభివృద్ధి కుంటుపడిన మాత్రం వాస్తవం. మధ్యలో ఈ ప్రకృతి అనుకూలించకపోవటం వలన వీటి వలన మా వాళ్ళకి అభివృద్ధి కనపడ కొంచెం ఇదైన మాట వాస్తవం. అందువల్ల కొంచెం ఎక్స్టెన్షన్ పోతున్నప్పుడు మొదట కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే సీఎం గారు నారాయణ గారు పూర్తిగా దాని గురించి వివరించిన తర్వాత ప్రతి వాళ్ళు దాన్ని ఆమోదిస్తున్నారు. 2వ విడత భూ సమీకరణ కట్టడానికి హృదయపూర్వకంగా అందరూ స్వాగతిస్తున్నారు. మీరు చెప్పండి, సీఎం చంద్రబాబు గారితో మీటింగ్ నేపథ్యంలోని చర్చించిన అంశాలు, ప్రధాన సమస్యలు పరిష్కారం అయిందని మీరు అనుకుంటున్నారు? నిన్న సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు చెప్పిన దాన్ని బట్టి మొత్తం ప్రధాన సమస్యలు మాత్రం అన్నీ అయిపోతున్నాయి. అన్నిట్లో ఏమి డౌట్ లేదు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం కోసం వేచి చూస్తున్నాము. అయితే ఈ సమస్యలు ఎప్పటి నుంచో ఉంటూనే ఉన్నాయి. అయితే వాటిని గురించి పట్టించుకునే లేరు. పోయిన 5 సంవత్సరాలు మేము చాలా ఇదైపోయాము. మమ్మల్ని గురించి ఆలోచించడం లేరు. ఇప్పుడు ఏం జరిగిందంటే, మొన్న మనకి ఇక్కడ సిఆర్డీఏ ఇది జరిగినప్పుడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాంట్లో 3 కమిటీగా వేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, మన ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారిని, నారాయణ గారిని వాళ్ళు బాగా పరిశీలించి అందరిని రైతులను పిలిచి వాళ్ళతో సంప్రదించి వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏంటో ఆ మొత్తం కూడా అన్ని కూలంకషంగా చర్చించి దాదాపుగా 1 నెల 2 నెలల్లో మీ సమస్యలను తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నిన్న చంద్రబాబు గారు. దాంతో మాకు చాలా సంతృప్తిగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మా రైతులు చాలా ఇదిగా ఉన్నారు. గ్యారంటీగా జరుగుతుందని మాకు నమ్మకం వచ్చింది.
కాబట్టి మాకేమి ఇక సమస్యలు లేవు. ముఖ్యమంత్రి గారి సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చించడం జరిగింది? మీ ప్రధానంగా ఇప్పటికే పలు అసంతృప్తులు కూడా రైతుల్లో ఉన్న నేపథ్యంలో ఎంతవరకు నివృత్తి అయ్యాయి? నిన్న జరిగిన సమావేశంలోనండి రైతులు అసంతృప్తిగా ఉన్నారని ఆయనకు అర్థమైంది. ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటే సిఆర్డీఏ కమిషనర్ గారు, అధికారులు చాలా వరకు రైతుల్ని అనెక్సెప్ట్గా చూశారండి. అంటే రెస్పెక్ట్ లేకుండా, కొంచెం ఏదైనా చిన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అలాంటివి ఆయన దగ్గరికి వెళ్ళినవి. మేము అయితే ఉన్నామో మా జేఏసీ అధికారులు వాళ్ళు ఒక 13 పాయింట్లు రాసుకొని తీసుకెళ్లారండి. దాని మీద పెమ్మసాని గారికను నారాయణ గారికి వాళ్ళందరికీ చెప్పి చూసాము. వాళ్ళ ద్వారా బాబు గారికి వెళ్ళినాయి. బాబు గారు మమ్మల్ని అడగటం జరిగింది. అడగటం అంటే ఏం లేదండి, అభివృద్ధికి సంబంధించి చాలా వరకు ఇట్లాంటి చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అవన్నీ సానుకూలంగా పరిష్కరించుకుందాం అన్నారు. అంటే మేము అడిగింది ఏం లేదండి. మేము ఈ చిన్న రైతులు ఉన్నారండి చాలామంది, ఆ చిన్న రైతులకి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా మేము మాట్లాడుతుంటే కమిషనర్ గారు కానీ నారాయణ గారు కానీ చాలా, మాకు తెలిసి మేమైతే నారాయణ గారితో చాలా తక్కువ అండి, కమిషనర్ గారు మాత్రం చాలా వరకు చూసాము. అధికారులు ఇవాళ ఉంటారు రేపు పోతారని చెప్పి మేము వాళ్ళని ఎప్పుడూ చేయలేదు. మా లోకల్ నాయకుల చేతనే మేము ఏదైనా ఉంటే చెప్పి చూసుకుంటున్నాము. కానీ అవి వాళ్ళ దాకా వెళ్ళలేకపోతున్నాయి అని చెప్పి చాలా అసంతృప్తి ఉన్నారు రైతులు. చిన్న చిన్న సమస్యలే అంటే చిన్న రైతులు ఉంటారు కదండి, ఎకరం రూపాయలు అరెకరం రూపాయలు చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తీసుకెళ్ళాము. జేఏసీ అనేది ఆ రోజు మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిన దాని మీద మేము బాబు గారిని పర్మిషన్ తీసుకున్నాం, వెళ్ళగలిగాము, మాట్లాడితే ఆయన సానుకూలం పరీక్షించారు. అలాగే ఆయన అభివృద్ధి చేసింది విజ్ఞాని గురించి కూడా చెప్పారు. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో, సైబర్ ఎలా ఇదైందో అన్నీ చెప్పారండి. దాని గురించి ఇక్కడ ఎలా జరుగుతుంది, ఈ వ్యవస్థలో ఈ వస్తున్నాయి అని చెప్పారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే రైతులతో కూడా మేము మాట్లాడతాము, సమస్యలు క్లియర్ చేస్తాము, ఏదైనా ఉంటే నా దాకా రండి నేను చూసుకుంటానని చెప్పారండి. అంటే రెండో విడత భూ సమీకరణకు సంబంధించి గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పినట్టున్నారు సీఎం గారు. అంటే ఇన్నిసార్లు చెప్పినా సరే రైతుల్లో కూడా కొన్ని అపోహలు, భూమి రేట్లకు సంబంధించి కూడా కొంత అసంతృప్తులు ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నివృత్తి అయ్యాయి అనుకుంటున్నారు? నివృత్తి అవటానికి సమస్య ఏంటంటే, ఒక్కసారి బాబు గారు ఇప్పుడు రెండో పూలింగ్కి వెళ్ళబోతున్నారు కదా, ఒక్కసారి వాళ్ళను కూడా పిలిచి మాట్లాడి ఒక అవగాహన క్రియేట్ చేయాలి. ఇప్పుడు మాకు ఎలాగైతే కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడించారో, మాకు ఎలాగ ఉందో చిన్న చిన్న సమస్యలు క్లియర్ అయినాయో, అట్లాగే వాళ్ళని కూడా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి, వాళ్ళందరం కూడా కూర్చోబెట్టి మాట్లాడి సానుకూలం పరిశీలిస్తే బాగుంటుందని మా అభిప్రాయము. మేమైతే మాకు చేతైన మట్టికి మేము కూడా పూలింగ్కి ఇప్పించేలాగా చేస్తామండి. ఇక్కడ రేట్లు అంటారండి, ఇవాళ ఉంటున్నాయి రేపు పోతున్నాయి, ఒకే రేటు ఉండాలని లేదు. అట్లా హైదరాబాద్ లెవెల్లో లాగా కోకాపేట లెవెల్లాగా ఒకసారిగా కోట్లు రావాలంటే కుదరదు కదండి. అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటే అవే ఆటంతో అవే రేట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి సంబంధించి రేట్లకు సంబంధించి మాత్రం ఇది తీసుకెళ్లే విధంగా కాదండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతవరకు ఫోకస్ పెట్టి వర్క్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? బాగా చేస్తున్నారు అనుకుంటున్నాం. బాగానే చేస్తున్నారు కానీ కాకపోతే ఈ వర్షాల వల్ల లేట్ అయిపోయింది కదా, ఎవరి ఫ్లాట్లు వాళ్ళు క్లియర్ చేసి ఇస్తే బాగుంటుందని మా ఆశ. అది రేట్లు పడిపోయినాయి కదా, ఏమన్నా ఫ్లాట్లు ఏమన్నా క్లియర్ చేసి ఇస్తే మాకు ఏదన్నా కొంచెం అమ్ముకోవటానికైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని. ఎలా ఉంది ముఖ్యమంత్రితో మీటింగ్? ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి స్పందన ఎలా ఉంది? దాదాపు సంవత్సరం 3 నెలలుగా వస్తుంది కదా, అప్పటి నుంచి కూడా సీఎం గారు మరి వర్షాలు అవన్నీ ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ మరి ఎంతో చాకచక్యంగా గ్రాంట్లు తీసుకొచ్చి రైతులకి మన స్టేట్ వైడ్గా ఎంతో ఖర్చు పెట్టి ఈ రోడ్లు డెవలప్మెంట్లు కానివ్వండి, మరి రైతు భరోసాలు కానివ్వండి, ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటూనే అమరావతి తీసుకురావాలి, అమరావతి బాగు చేయాలనే ఉద్దేశం మీద ప్రత్యేకంగా ఒక దృష్టి పెట్టి మొత్తం అమరావతి మొత్తాన్ని మరి ఇప్పుడు దాకా ఏం జరిగినాయి, ఏ రోడ్లు ఎక్కడ ఆగిపోయి ఉన్నాయి, మరి బైపాస్ రోడ్లు ఎక్కడ ఉన్నాయి, అన్ని రోడ్లు యాక్సిస్ రోడ్లు కానీ మళ్ళీ రైతులతోటి కొంతమంది రైతులు భూములు ఇచ్చి కూడా ఇవ్వలేదు కదా, వాటిని కూడా తీసుకుంటూ మళ్ళీ వాటికి నష్టపరిహారం ఇస్తామని చెప్పుకుంటూ చిన్నగా ఒక్కొక్కటి కార్యక్రమం చేసుకుంటూ మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఇవాళ నిన్న రైతులతోటి ఒక పెద్ద మీటింగ్ వేసుకొని మీకేం లేదు, మీరు ఈ యొక్క మీ రైతులే అమరావతి మూలగా స్తంభాలు కాబట్టి ఏ విధంగా అయితే మీరు ఈ కార్యక్రమాన్ని భూములు ఇచ్చారో అదేవిధంగా మీకు అన్ని రోడ్లు వేయించి చక్కగా మరి అప్పచెపుతామని నిర్ణయం తీసుకొని
మరి దానిలో భాగంగానే ఈ రోజున మరి బ్యాంకులు గతంలో ఏ ఇన్స్టిట్యూషన్లు కానీ ఏ బ్యాంకులు కానీ ఏ ప్రభుత్వ సంస్థలు కానీ రాని పరిస్థితిలో ఇప్పుడు వీళ్ళందరూ మేలుకొని ఈ రోజున ఈ యొక్క అమరావతికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుపుకొని ముందు సీతారామ గారి చేత ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ముందు కూడా ఎంతో డెవలప్ జరుగుద్దని మరి అమరావతి బాగుపడుద్దని ప్రపంచవ్యాప్తంగా 2047 నాటికి ప్రపంచంలో అత్యుత్తమమైన అమరావతి ఏర్పడుద్దని నేను మరీ కోరుకుంటున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరి రాజధాని ఇచ్చిన కాడి నుంచి భూములు ఇచ్చిన కాడి నుంచి రైతులకు అండగా ఉంది. మరి టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 14లో వచ్చినప్పుడు పనులు శరవేగంగా జరిగాయి. తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో మరి పనులన్నీ ఎక్కడెక్కడ మొత్తం స్టాప్ అయిపోయి ప్రజలు మరి రాష్ట్రం మొత్తం కూడా చాలా ఇబ్బందులు పాలైపోయారు. దాంతోపాటుగా రాజధానిలో భూములు ఇచ్చినటువంటి రైతులు కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో. మరి అప్పుడు న్యాయస్థానం టు దేవస్థానం కానీ యాత్రలు చేసి జేఏసీలు పెట్టి రైతులు వాళ్ళ పట్టు సడలించకుండా కూడా రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆ గవర్నమెంట్లో కూడా రాక్షస ప్రభుత్వంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మెడలు వంచి వాళ్ళ ఉద్యమాన్ని సాగించారు. ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు అమరావతిని శరవేగంగా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. అంటే 2వ విడత రాజధాని అంటున్నారు. కొన్ని సమస్యలు కూడా అమరావతి రైతుల్లో ఉన్నాయి. అవి ఎంతవరకు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? నిన్న బాబు గారితో రైతులు సమావేశమైనప్పుడు దానికి కూడా క్లారిటీ వచ్చింది. ఇది అంతా డెవలప్ చేసినాక మరి మా భూములు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఒక క్రికెట్ స్టేడియం కానీ ఒక ఇంటర్నేషనల్ రైల్వే ట్రాక్ కానీ రాజధానికి కావాలి అంటే మరి రాజధాని రాబోయే రోజుల్లో భారీగా విస్తరించాలి. అవుటర్ రింగ్ కానీ ఇన్నర్ రింగ్ కానీ ఓఆర్ కానీ వేయాలి అనుకుంటే మరి విస్తరణ చాలా అవసరం. దానికి అనుగుణంగా మేము కూడా రైతులు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ప్రకటించడం జరిగింది బాబు గారు ఇచ్చిన హామీ మేరకు. ముఖ్యమంత్రి గారి సమావేశం కావచ్చు, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? వరుసగా అమరావతిలో కూడా నిర్మాణాలు ఊపందుకున్నాయి కదా. బాగానే ఉందండి. ఇప్పుడు 15 బ్యాంకులు వరుసగా కాలేజీలు కానీ అన్నీ ఇంకా మొత్తం అలాట్మెంట్ చేసినవి అన్నీ అలాట్మెంట్ చేసి శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు చేస్తే అంతా అభివృద్ధి చెందితే బాగా డిమాండ్ వచ్చింది. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన రైతు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 3 ఎకరాల మా నాన్న ఇచ్చారు. 3 ఎకరాలు మాది శాఖమూరు. సమస్యలు ఉన్నాయి. సీఎంతో గారితో కూడా మీటింగ్ జరిగింది. ఎలా అనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు డెవలప్మెంట్ కానీ ప్లాట్ అలాట్మెంట్ కానీ ఇక్కడ ఇచ్చే అభివృద్ధి కానీ ఇంకా స్పీడ్గా జరిగితే గ్రామ గంటాలు కానీ లేకపోతే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిన భూముల విషయాలు కానీ అన్నీ స్పీడ్గా చేస్తే తొందరగా స్పీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం చేస్తున్నా సరే ఇంకా రైతుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు అవుతుందంటారు అట్లాగా? అంటే పరిధి పెంచుతా అంటే దీనికి ఇబ్బందిగా ఉందండి. పరిధి అంటే ఇక్కడ తొందరగా ఇప్పటికే 12 సంవత్సరాలు అయింది, ఇంకా డెవలప్ అవ్వలేదని. ఇది డెవలప్ చేసినాక పరిధి పెంచుకున్నా ఉపయోగంగా ఉంటుందని. మీరు ఎక్కడికి సంబంధించిన రైతు? అమరావతికి ఎంతవరకు ల్యాండ్ ఇచ్చారు? నీరుకొండ దగ్గర ఇచ్చాము. మాకు ప్లాటు విట్ కాలేజ్ దగ్గర అలాట్ అయింది. మేమైతే సంతృప్తిగానే ఉన్నాం. బాబు గారి కోరిక మేరకు 2వ విడత ల్యాండ్ పూలింగ్లో మాది ఎండ్రాయి దగ్గర 4 ఎకరాల ల్యాండ్ ఉంది. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే సమస్యలు రైతుల్లో కొంత అసంతృప్తి ఉన్న పరిస్థితి ఉంది, కానీ ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యమంత్రి వరుస సమావేశాలు జరుగుతున్నారు. ఏమనుకుంటున్నారు? అవి అసంతృప్తి అంటే 100లో ఒక 5% ఉంటుంది ఎక్కడైనా. అది పెద్ద పట్టింపైన విషయం కాదు. బాబు గారి మీద మాకు 100కి 100% నమ్మకం ఉంది. అందుకని 2వ విడత పూలింగ్కి మేము చాలా సంసిద్ధత వ్యక్తం చేస్తాం. 16 నెలల్లోని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్మాణాలు కావచ్చు ఎలా జరిగినాయి అనుకుంటున్నారు మీరు? చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది, శరవేగంగా డెవలప్మెంట్ ఉంది అని మేము అనుకుంటున్నాం. అమరావతి మీద ఇంకా కొన్ని అపోహలు, కొన్ని కుట్రలు కూడా జరుగుతున్నాయి. దానికి రైతులకు ఏమనుకుంటున్నారు? కుట్రలు అంటే అది ఇంకా అది ఎంతోమంది ఉంటారు. అది పార్టీల పరంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమరావతి అంటే అంత ఒక అగ్రి అవ్వబట్టే కదా ఇప్పుడు అవతల వాళ్ళకి అపోజిషన్ కూడా లేకుండా చేసింది. సో ఏంటంటే రాష్ట్రంలో ఒక 50% నుంచి 60% దాకా అందరూ అగ్రి అయ్యారనే మేము నమ్ముతున్నాం.
మొత్తానికి ముఖ్యమంత్రితోని సమావేశం తర్వాత అమరావతి రైతులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రైతుల సమస్యల కోసం త్రిసభ్య కమిటీ వేసింది. ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యి రైతుల సమస్యలను కూడా నేరుగా వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రితో సమావేశం అవ్వటం, ప్రధానంగా ల్యాండ్ పూలింగ్, రెండో విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించి ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వటం, దాంతోపాటు రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించిన డెవలప్, మౌలిక వసతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడిన నేపథ్యంలోనే రైతులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా అమరావతిలో నిర్మాణ పనులు చేపట్టడంపై కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ చాన్, సిటీ 24/7 అమరావతి.